గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రామోజీ ఇక లేరు. అనారోగ్యంతో కన్నుమూసిన మీడియా మొఘల్. 50 ఏళ్లుగా తెలుగు పత్రికా రంగంపై చెరగని ముద్ర. విభిన్న రంగాలు వ్యాపారాల్లో శిఖరాగ్రానికి. పలువురు రాజకీయ సినీ రంగ ప్రముఖుల దిగ్భ్రాంతి. ఫిలిం సిటీలో పార్థివ దేహం వద్ద పలువురు నివాళి. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు భౌతికాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పత్రికా రంగానికి ఎనలేని సేవ అంటూ కేటీఆర్ కొనియాడారు. ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు. ఉమ్మడి కోటా, ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానికత జీవో ఇవ్వకుండా కాలయాపన. 280 సీట్లు కోల్పోయే ప్రమాదం. ఇప్పటికే నీటి ఫలితాలు విడుదల. వారంలో ర్యాంకులు వచ్చే ఛాన్స్. ఉమ్మడి కోటాకు జూన్ 2తో చెల్లు. మీనమేషాలు లెక్కిస్తున్న సర్కార్. అక్రమాలు జరగలేదు. 1500 మంది మార్కులను సమీక్షిస్తాం. అడ్మిషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడదు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్. నీట్ను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నేడే మోడీ ప్రమాణం. కొలువుదీరనున్న ఎన్డీఏ సర్కార్. రాత్రి 7:15 ముహూర్తం. 27 నుంచి 30 మందితో మంత్రివర్గం ఏర్పాటు కాబోతోంది. కేసీఆర్కు ఆహ్వానం. ఫోన్ చేసిన ప్రహ్లాద్ జోషి. తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయి? 12 ఎంపీ సీట్లు ఆశించినాం. తెలంగాణపై నమ్మకం పెట్టుకున్నాం. ఫలితాలతో నిరాశ చెందినాం. ఎంపీ రిజల్ట్స్పై రేవంత్తో సోనియా. కాంగ్రెస్ అధినేతలతో సీఎం భేటీ. ప్రభుత్వ పనితీరుపై వివరణ. రాష్ట్ర కేబినెట్ విస్తరణ. టీపీసీసీ కొత్త చీఫ్ పైన చర్చ. ప్రాజెక్టులను అడ్డుకున్న అధికారికి అందలమా? ఇది తెలంగాణ నీటి హక్కులకు గొడ్డలి పెట్టు. ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై విమర్శలు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇంజనీర్లు సలహాదారుడిగా తొలగించాలని డిమాండ్. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపణ. అడుగంటిన శ్రీరామ్ సాగర్ డెడ్ స్టోరేజీకి చేరిన నీటి మట్టం. మంచినీటి కోసం అవస్థలు. పాడైన మోటార్. 5 రోజులుగా అందని నీళ్లు. 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్న ములుగు జిల్లా టేకులగూడెం చిలక గ్రామస్తులు. ఫ్లై యాష్ కుంభకోణం. రోజుకు 50 లక్షల రూపాయలు స్వాహా. ఇప్పటివరకు మంత్రి పొన్నం ప్రభాకర్ జేబులోకి 100 కోట్లు. కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు. హుజురాబాద్లో లారీల అడ్డగింత. అక్కడ భూమ్ భూమ్, ఇక్కడ బిర్యానీ. తెలంగాణలో కొత్త బీర్ల ఎంట్రీ. రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్ల కొరత. చక్రం తిప్పుతున్న మాజీ ఐఏఎస్. ప్రభుత్వానికి మరింత చేరువ. రాష్ట్రంలో మళ్లీ బావి బాట. గ్రామాల్లో బావుల తవ్వకం. ఈ ఏడాది నీరందక ఎండిన పంటలు. బీజేపీకి సీట్లెందుకు తగ్గాయి? మోడీ కరిష్మా ఎక్కువగా పనిచేయకపోవడం. అతి హిందుత్వ ఎజెండాపై ప్రజల్లో వ్యతిరేకత. సూపర్ మెజారిటీ ప్రమాదమని ఓటర్ల భావన. విశ్లేషించిన రాజకీయ ఎన్నికల నిపుణులు అనే ఒక వార్త చూస్తున్నాం. యోగికి ఎసరు పెడుతున్నారా? ఉత్తరప్రదేశ్లో బీజేపీకి భారీగా తగ్గిన ఎంపీ సీట్లు. ఇది సాకుగా చూపి సీఎం యోగికి చెక్ పెడతారా? ఆ దిశగానే ఫడ్నవీస్ రాజీనామా ప్రకటన. ఇందుకు అనుగుణంగానే ప్రస్తుత పరిణామాలు ఉన్నాయనేది వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ టుడేలో గెస్ట్ ఇన్ఫో ఆఫ్ హైదరాబాద్ హోటల్స్ లీగడ్ అనే ఒక వార్త చూస్తున్నాం. ప్యానెల్ టు రివ్యూ నీట్ రిజల్ట్. రామోజీరావు పాసెస్ అవే. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలో